తెనాలి టూర్తోనే వెన్నుపోటు పొడిచాడు వైసీపీకి అని చెప్పి చాలామంది వైసీపీ నేతలే జగన్ని బూతులు తిడుతూ బయటికి వెళ్ళిపోతున్న సంగతి తెలిసిందే. ఇది అయిపోయిన తర్వాత తన సొంత ఛానల్లో కూర్చోబెట్టుకొని దేవతల రాజధాని కాస్త వేసెల రాజధాని అని చెప్పి చెప్పించాడు. ఇది ఒక దెబ్బ అయితే ఈరోజు తిరిగి ఇప్పుడు కేఎస్ఆర్ అరెస్ట్ అయితే పొద్దున్నుంచి ఇప్పటిదాకా కూడా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి కేఎస్ఆర్ని కాపాడే ప్రయత్నం. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ముందుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అభినందించాలి. ఎందుకంటే చాలామందిని ఇంకా ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. మహిళల్ని కించపరిచిన వాళ్ళని, బూతులు మాట్లాడిన వాళ్ళని, ఇంకా చాలామందిని వదిలేశారు. వాళ్ళు బయట తిరుగుతూ ఉన్నారు. ఉదాహరణకి కొడాలి నాని ఇంకా బయట తిరుగుతూనే ఉన్నాడు. నా వెంట్రుకలు కూడా పీకలేరు మీరు అన్న పేరుని నాని ఇంకా బయట తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా చాలామంది బయట తిరుగుతూనే ఉన్నారు. మహిళల్ని కించపరిచిన వాళ్ళు, మహిళల్ని అత్యంత నీచంగా చూసిన వాళ్ళు ఇంకా బయట తిరుగుతూనే ఉంటే ఈ కొమ్మినేని శ్రీనివాసరావు, ఈ కృష్ణరాజు లాంటి వాళ్ళకి ఒక అలుసుగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు మనల్ని ఎవరిని ఏమీ చేయలేడు, ఏమీ చెయ్యడు. ఆయన మనస్తత్వం కక్ష సాధించడం కాదు, ఎవరిని అరెస్ట్ చేయటం కాదు. ఆధారాలు దొరికితే తప్ప అరెస్ట్ చేయడు అని ఒక చులకన భావాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ ప్రభుత్వం మీద, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద. ఈయనేం చేయలే అని, అంటే మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అని ఒక లైసెన్స్, అన్రిటర్న్ లైసెన్స్ తీసేసుకొని సమాజంలో పెట్టరేగిపోతున్నారు. ఇప్పటికీ వాళ్ళ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయి ఒక ప్రజలు రిజెక్ట్ చేసి సంవత్సరం గడిచినా కానీ ఇంకా ఇప్పటికీ అదే మనస్తత్వం. నిన్న మొన్న వాడెవడో ఒకడు ఆ నసరావుపేట వట్ట, పల్నాడు జిల్లా నసరావుపేట వట్ట, వాడు అంటాడు ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అసలు బూతు, మనం అనలేని బూతు ప్రయోగించి ఆడు జుట్టు చూసి చూపిస్తున్నాడు, అంత ఊడిపోయింది ఇంకేముంది పీక్కోండి అని. ఆ తర్వాత వాడిని తీసుకెళ్ళి నసరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది అంటే ఇటువంటి సైకాలజీని సొసైటీలోకి కుమ్ముతున్నాడు, మొత్తం పంపిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం అందరినీ ఇట్లా తయారు చేస్తే ఇందులో ఏంటి ప్రధాన పాత్ర పోషిస్తున్న వాళ్ళు ఈ సాక్షి మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నవాళ్ళు. అతను కృష్ణరాజు అని చెప్పి ఒక జర్నలిస్టు, అతను మాట్లాడుతూ అత్యంత నీచంగా తల్లుల్ని, కన్న తల్లులు, మన తల్లులు, అమరావతి రైతులు అంటే ఎవరు? అమరావతి మహిళా రైతులు అంటే తల్లులు, మన తల్లులు కదా వాళ్ళు, మన తల్లులు, మన చెల్లెళ్ళు కదా, వాళ్ళని అంత నీచంగా మాట్లాడచ్చా? అతను మాట్లాడుతుంటే కొమ్మినేని శ్రీనివాసరావు ఏకైకలు పక్కపక్కలు హాస్యం, మిమ్మల్ని ట్రోల్ చేస్తారండి రేపొద్దున తెలుగుదేశం వాళ్ళు అని అపహాస్యం చేయటం. ఇదంతా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే చంద్రబాబు నాయుడు మీద ఒక నమ్మకం, ఆయన కక్ష సాధించడు, ఆయన ఎవరిని అరెస్ట్ చేయడు. ఈ రోజున నేను చంద్రబాబు నాయుడు చేసిన పనికి నేను అభినందిస్తూ ఉన్నా. కొంచెం ఇప్పటికైనా కొంచెం టఫ్గా మారకపోతే, కొంచెం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొంచెం టఫ్గా మారకపోతే ఈ సైకోల్ని కంట్రోల్ చేయటం ఇప్పటికే కష్టమైపోయింది. మీకు తెనాలి ఐతానగర్లో ఒక గంజాయి బ్యాచ్ ఒక కానిస్టేబుల్ని కొట్టే స్థాయికి వచ్చారు అంటే, ఆ గంజాయి బ్యాచ్ని సపోర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే పోలీసులు ఆపలేదు, అలౌ చేశారు. ఇటువంటివి కూడా కరెక్షన్ చేసుకోవాలి. ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయటం, ఆ కృష్ణరాజు కూడా దొరుకుతాడు, ఎక్కడ ఇవాళ రేపో దొరుకుతాడు. అతను ఎక్కడో బెంగళూరు పారిపోయినట్టుగా సమాచారం, ప్రాథమిక సమాచారం ఉంది. బెంగళూరు ఎందుకు పారిపోయాడు? విజయవాడలో ఉండాల్సిన వాడు బెంగళూరులో ఎవరు ఆశ్రయం ఇస్తున్నారు
అనేది కూడా ఇప్పుడు చూస్తున్నారు, పోలీసులు చూస్తున్నారు. అతని సెల్ ఫోన్ ఆధారంగా సెల్ టవర్ లొకేషన్ని బట్టి అతన్ని ట్రేస్ చేస్తే అతను బెంగళూరులో అతను తిరుగుతున్నట్టుగా ఇప్పటివరకు సమాచారం ఉన్నది. మరి ఎంతకాలం తప్పించుకు తిరుగుతాడో చూస్తారు, పోలీసులు కూడా చూస్తారు. పోలీసులు మరింత టఫ్గా ఉండాలి, కఠినంగా మారాలి. ఇటువంటి సైకో బ్యాచ్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసుకుంటూ పోవాలి. లేకపోతే సమాజం ప్రశాంతంగా ఉండదు. సమాజం ప్రశాంతంగా ఉండనివ్వరు ఈ సైకో బ్యాచ్. అందుకని ఇటువంటి టఫ్ నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలందరూ ఇదే కోరుకుంటున్నారు. ఈ రోజున కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసిన తర్వాత అమరావతిలో రాజధాని రైతులందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.